అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు సినిమా చరిత్రలో సునామీ మార్పు తెచ్చిన కల్ట్ క్లాసిక్ శివ మరోసారి థియేటర్లో సందడి చేయబోతుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించి అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ ఐకానిక్ చిత్రం 36 ఏళ్ల క్రితం విడుదలై తెలుగు సినీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు అదే లెజెండరీ సినిమా నవంబర్ 14న గ్రాండ్ గా రీ రిలీజ్ కానుంది. శివ విడుదలైన రోజుల్ని ఆ మాస్ క్రేజీ యూత్ రెస్పాన్స్ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. యాక్షన్ సీక్వెల్స్, రియలిస్టిక్ టేకింగ్, ఇళయరాజా సంగీతం, నాగార్జున స్టైల్ ఇవన్నీ కలిసి ఆ సినిమాను కొత్త దిశగా తీసుకెళ్లాయి. అందుకే ఈ సినిమా రీ రిలీజ్ కి ముందు నుంచే టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక ఈ సందర్భంగా ప్రముఖులు, దర్శకులు శివ తమ జీవితంపై చూపిన ప్రభావం గురించి పంచుకుంటున్నారు. ఇప్పటికే శేఖర్ కమల, అశోతోష్ తమ అనుభవాలను వీడియోల రూపంలో పంచుకోగా, తాజాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. ఈ వీడియోలో బన్నీ మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలో శివ ఒక ఐకానిక్ చిత్రం. ఆ ఒక్క సినిమా భారతీయ సినీ పరిశ్రమకు కొత్త దారులను చూపింది. మాస్ రియలిజం, టెక్నికల్ బ్రిలియన్స్ అన్ని కలిసిన ఒక అద్భుతం అది. అలాంటి సినిమా మళ్ళీ థియేటర్లోకి వస్తుందంటే ఆ వేడుకను గ్రాండ్ గా జరుపుకోవాలి. అక్కినేని అభిమానులే కాకుండా ప్రతి తెలుగు సినిమా ప్రియుడికి ఇది సెలబ్రేషన్ లాంటిది. ఈసారి థియేటర్లోకి వెళ్లేటప్పుడు 2 లారీల పేపర్లు తీసుకెళ్లండి అని తనదైన మాస్ స్టైల్లో సందేశం ఇచ్చారు. బన్నీ ఇచ్చిన ఈ ఫన్నీ ఫ్యాన్ఫుల్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు, బన్నీ వీడియోపై ఇటు నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా స్పందించారు. మొత్తానికి నాగార్జున వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ మాస్టర్ పీస్ రీ రిలీజ్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 36 ఏళ్ల తర్వాత తెరపై మళ్ళీ శివ గర్జించబోతున్నాడు.